హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజుల్లో మనం చూసుకుంటే చిన్నదానికి మనం డిప్రెస్ అయిపోతాం. ఎందుకు ఆ రోజు మనం నచ్చకపోతే విల్ గెట్ డిప్రెస్డ్, మనం గివ్ అప్ ఇచ్చేస్తాం. అలాంటిది ఈరోజు మనతో ఉన్న వ్యక్తి కోసం చెప్పాలంటే ఆయన లైఫ్లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం వల్ల అతని లైఫే మారిపోయింది. బట్ స్టిల్ హీజ్ ఇన్ గివ్ అప్పింగ్. తను ఒక ఫౌండేషన్ క్రియేట్ చేశారు. ఇంకా జనాల కోసం ఏదో చేయాలి, ఒక ఫైట్ చేస్తున్నారు. స్టిల్ ఫైట్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చారు. ఇంకా ఆయన కోసం చెప్పాలంటే హీజ్ అ సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో రోడ్ క్రాష్ సర్వైవల్ with resulting cervical SCI with quadriplegic and a wheelchair user. He is a social entrepreneur who founded the Ability People. ఆయన ది ఎబిలిటీ పీపుల్ కోసం ఒక ఫౌండేషన్ క్రియేట్ చేశారు ఫర్ ద రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఈయన కోసం ఇంకా చెప్పాలంటే ఈజ్ అ ట్రూ సర్వైవర్. ఇంకా ఆయన జర్నీ కోసం మాట్లాడాలంటే ఈజ్ అ ట్రూ ఇన్స్పిరేషన్. ఆయన ఎవరో కాదు, దిలీప్ పాత్రో గారు. ఈరోజు ఆయనతో మాట్లాడి అసలు ఏంటి రోడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్, ఇలా ఎలా జరిగిందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెల్కమ్ టు శ్రీ మీడియా. సార్ మీకోసం చాలా విన్నాను, దిలీప్ పాత్రో కోసం జర్నీ కోసం చాలా విన్నాను. మీరు యుఎస్ వెళ్ళే వ్యక్తి, ఇలా జరిగి ఇక్కడ ఉండిపోయారు. బట్ స్టిల్ ఇక్కడ ఉండి కూడా మీరు ఇక్కడ ఉండి కూడా ఇంకా చేయాలనుకుంటున్నారు. అసలు మీ జర్నీ కోసం మాకు ఇంకా చెప్తారా? ఎలా స్టార్ట్ చేశారు? గివ్ అప్ ఈ టైంలో మీరు చాలా డిప్రెస్ అయిపోతారు. యాక్సిడెంట్ తర్వాత, అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత మీకంటే ఒక ఓన్ డ్రీమ్స్ ఉంటాయి. అలాంటిది బట్ స్టిల్ మీరు గివ్ అప్ అవ్వకుండా ఈ స్టేజ్ వరకు వచ్చారంటే మీకు ఎలాగా? మాకు దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చారు, కానీ నాలాంటి వాళ్ళు ఒక సెకండ్లో 50 to 100 మంది ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి రోడ్ ప్రమాదం వల్ల. అవును. కానీ నా దగ్గరికి మీరు వచ్చారు అంటే నేను కొన్ని చేయిస్తున్నాను. నా వైకల్యం లేదా డిజబిలిటీ వల్ల నేను స్ట్రెంగ్త్ అనుకొని కొన్ని వర్క్ చేస్తున్నాను. కానీ ఈ వర్క్ అందరూ చేస్తే ఎలాగుంటుందని కాదు, ఎలాగ చేస్తే మనం నాలాగా ఇంకొకరికి రాకూడదు. నా పేరు దిలీప్ పాత్రో, నాలాగా కొత్త దిలీప్ ఎవరు రాకూడదు. ఆ ఉద్దేశంలో మనం ఈ ఉద్దేశం వల్ల నేను ఈ స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశాను. గత 25 సంవత్సరాల కిందట 1997లో నవంబర్లో నాకు రోడ్ క్రాష్ అయింది. ఆ రోడ్ క్రాష్ వల్ల నాకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి తక్షణ సాయం లేకంట, ఇంకా కండిషన్ బాగలేక, రోడ్ ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సాయం దొరకలేక, ప్లస్ అక్కడ ఎవరు లేరు. అది ఎలా జరిగిందంటమ్మా, నేను రాత్రి 11 గంటలకి మా ఆఫీస్ నుంచి ఇంటికి రోడ్ క్రాస్ చేసి మాకు ఒక రూమ్ ఇచ్చారు, గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు జస్ట్ రోడ్ క్రాస్ చేస్తున్నాను, వెనక నుంచి ఒక టూ వీలర్ ఒక అబ్బాయి, అంటే మైనర్, వాడు 18 years కూడా కాదు, చిన్నవాడు. రోడ్డు బండి చాలా హై స్పీడ్ తొక్కి నాకు ఎందుకు గుద్దేసి బండి వదిలేసి పారిపోయాడు. ఇక్కడ చూడండి, హిట్ అండ్ రన్ కేసు. ఒకటి మైనర్ డ్రైవింగ్, రెండోది ఫుల్గా డ్రింక్లో ఉన్నాడు, మూడోది గుద్దేసి నాకు వదిలేసి పారిపోయాడు. ఈ పారిపోయిన వెంటనే నేను ఇమీడియట్గా సెన్స్లెస్ అయిపోయి ఒక అవతల రోడ్ సైడ్కి పడిపోయాను. సో దానివల్ల నాకు వచ్చిన వెంటనే ఎవరైనా హైవే మీద సాయంత్రానికి ముందుకు రాలేదు. 4-5 hours తర్వాత అర్లీ మార్నింగ్లో పోలీసులు డ్యూటీకి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసి అక్కడే రోడ్డు మీద ఉన్నాను. ఎవ్వరు నాకు సాయం చేయలేదు. ఆ టైంలో మీకు స్పృహ కూడా లేదా? అసలు సెన్స్లెస్ టోటల్లీ. సో ఈ జరిగిన చూసి మార్నింగ్ పోలీసులు డ్యూటీకి వస్తారు కదా, వాళ్ళు చూసి వెంటనే నాకు అంబులెన్స్ తీసుకొచ్చారు. అంటే ఈ విషయం అంతా నాకు ఎఫ్ఐఆర్లో తెలిసింది. ఆ తక్షణ సాయం చేస్తున్నప్పుడు చాలామంది సాయం చేశారు. వాళ్ళు వెంటనే నాకు కాపాడుకోవడానికి అని నాకు బాడీ ఎత్తేసి బండిలో అంబులెన్స్ పెట్టినప్పుడు అక్కడ నా మెడ ఇరిగింది. ప్రమాదం జరిగింది ఒక ఎత్తు అయితే, షిఫ్టింగ్ చేసినప్పుడు సరిగ్గా చేయలేక నా మెడ ఎరగొట్టేశారు. అది ఎఫ్ఐఆర్లో రాసి ఉంది. సో ఫస్ట్ థింగ్ నాకు సాయం చేయలేదు వెంటనే. రెండోది షిఫ్టింగ్ జాగ్రత్త కేర్ తీసుకోలేదు, ఎమర్జెన్సీ కేర్ తీసుకోలేదు. ఆ తర్వాత నాకు తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. ముంబైలో నానావటి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 7 వరకు నాకు అసలు ట్రీట్మెంటే ఇవ్వలేదు.
ఆ టైంలో ఎందుకని మీతో ఎవరూ లేరా? ఎవరు లేరు, మమ్మీ డాడీ? రోడ్ లేదు. నేను జాబ్ చేస్తున్నాను టాటా కన్సల్టీలో, నేను జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. సో అది ఆ టైంలో సపోర్ట్ లేక అసలు డాక్టర్స్ ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి కేసు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల నేను కోమాకి వెళ్ళిపోయాను. వెంటనే సాయంత్రం మార్నింగ్ అడ్మిట్ అయితే సాయంత్రం మా కంపెనీలో వచ్చి నాకు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, లీలావతి హాస్పిటల్లో. అక్కడ నాకు 72 అవర్స్ తర్వాత సెన్స్ వచ్చిన తర్వాత చూశాను హోల్ బాడీ ప్యారలైజ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ వెన్నుపూస గాయపడిన వల్ల. అంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటారు. ఈ ఇంజురీ లెవెల్ ఏంటంటే హై లెవెల్, C5 C6 అంటే మెడ దగ్గర ఉంటుంది ఆ లెవెల్ ఇంజురీ. ఆ లెవెల్ ఇంజురీలో 100 మందిలో 10 మందికి అవుతారు. ఇలా 100 యాక్సిడెంట్ అయితే 10 మంది నాలాగా యాక్సిడెంట్ అవుతారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరో చేసిన తప్పుకి నేను జీవితాంతా ఈ కష్టం అనుభవిస్తున్నాను. రెండోది ఇక్కడ ఏంటంటే మామూలుగా వికలాంగులు వేరు, మనలాంటి స్పైనల్ కార్డ్ ఇంజరీ వికలాంగులు వేరు. ఇక్కడ చూడండి, నేను మీతో మాట్లాడుతున్న నా బాడీ మూమెంట్ అంటే అసలు బాడీ సెన్స్లెస్, అసలు బాడీ స్పర్శ ఉండదు. ముఖ్యంగా అది కాక నిలబడలేము, కూర్చోలేము, నడలేము. అది కాక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కాళ్ళ కుర్చీలు మాకు కంట్రోల్ లేదు, యూరిన్ కానీ మోషన్ కానీ మాకు కంట్రోల్ ఉండదు. సో మీరు ఆలోచించండి, జీవితాంతా ఒకరి మీద ఆధారపడి ఉండండి ఎంత కష్టపడాలి. సో ఇలాంటివి ప్రతి సంవత్సరం 20 నుంచి 30 వేల మంది మన ఇండియాలో ఉన్నారు, కొత్తగా యాడ్ అవుతున్నారు. అంటే రోడ్డు ప్రమాదం ఎంత ఖచ్చితమైన కష్టం అవుతున్నాయి. 10 మందిలో 7గురికి స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అవుతాయి. మన ఆంధ్రాలో దగ్గర 1000 మంది ప్రతి సంవత్సరం యాడ్ అవుతున్నారు. అది రిపోర్టెడ్ డాక్యుమెంట్స్, అన్రిపోర్టెడ్ ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పుడు మీకు ఒక యాక్సిడెంట్ చేశారు కదా మైనర్కి, ఆ మైనర్ ఎవరో తెలుసుకున్నారా? యాక్చువల్గా ఈ జరిగింది 97లో మైనర్ తెలుసుకున్నాం. వాళ్ళు ఏదో కేసు పెట్టారు, MOP కేసులో వచ్చి మామూలుగా రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను వైజాగ్ వచ్చి కేసు పెట్టినప్పుడు 25 ఇయర్స్ అయింది, ఇంతవరకు ఆ వ్యక్తిని నేను చూడలేదు. ఇన్సూరెన్స్ కంపెనీతో నేను క్లెయిమ్ పెట్టి నాకు కొంత అమౌంట్ వచ్చింది, కానీ అబ్బాయి మీద కానీ బికాజ్ హీజ్ ఎ మైనర్, సో మనం కేసు పెట్టలేము, జూనియల్ కింద వెళ్ళిపోయింది. నౌ హీఈస్ మూవింగ్ అవుట్. బట్ క్వశ్చన్ హియర్ ఈజ్ దట్ నో బడీ ఈజ్ రియలైజింగ్ ది మిస్టేక్, ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది. అంటే చాలామంది మైనర్ డ్రైవింగ్ చేస్తారు వితౌట్ లైసెన్స్, ఎంత ప్రమాదం మీరు చూడండి. రెండోది, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సాయం చేయడం, ఎవరు ముందుకు రావడం లేదు. దేనివల్ల భయపడుతున్నారు, మనకెందుకు లేని. ఈ సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని ఇచ్చారు. అది ప్రతి ప్రభుత్వం గ్రాస్ రూట్ లెవెల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి హాస్పిటల్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు చేయడం లేదు. ఇది చేస్తే ఇంకా నివారణ తగ్గుతానికి అవకాశం ఉంది. ఇంత యాక్సిడెంట్ అయినప్పుడు మీకు చాలా డిప్రెస్ అయిపోతారు. ఆబ్వియస్లీ మనకు నచ్చలేని జరిగిపోతే డిప్రెస్ అయిపోతారు. ఇప్పుడు చూసుకుంటే మీరు డిప్రెస్ అయ్యారు, ఆ టైం వచ్చిందా మీకు ఎప్పుడైనా? నాకే ఎందుకు ఇలా జరిగిందని? 90 ఏళ్ళు జరిగింది, కనీసం నాకు దగ్గర 10 సంవత్సరాలు పట్టింది ఆ స్థితికి ఇక్కడ బయటికి రావడానికి. 10 to 12 years పట్టింది నాకు ఈ స్థితి నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే అసలు బాడీ కండిషన్, న్యూరలాజికల్ కండిషన్ చాలా ప్రాబ్లం వస్తుంది. తర్వాత 27 ఇయర్స్లో జస్ట్ ఒక లైఫ్ స్టైల్ మారుతుంది. ఉద్యోగం చేసుకుని బాధ్యత తీసుకొని ఒక కొత్త ఫ్యామిలీ పెట్టాలి, కొత్త ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయాలి, అమెరికా వెళ్ళాలి, అదొక లైఫ్ మొత్తం అంతా ఒక్కసారి ఒక బియాండ్ రికగ్నిషన్ అయిపోయింది. సో ఇలాగ చాలామంది కూర్చున్నాయి, డిప్రెస్ అయిపోయింది. కానీ ఈ డిప్రెస్ బయటికి ఎలాగొచ్చిందంటే నెట్లో చూసి నాకు ఒక సోదరుడు జొనాథన్ సిగ్వార్త్ అని US నుంచి వచ్చి వాడు నాకు నేర్పించాడు. వాడు నాలాగే రోడ్ యాక్సిడెంట్ అయ్యి వాడు అందరికీ సాయం చేసి నాకు వచ్చి కౌన్సిలింగ్ చేశాడు. కౌన్సిలింగ్ వల్ల ఈరోజు నేను 97లో యాక్సిడెంట్ అయింది, 2007లో ఈ సంస్థ స్టార్ట్ చేశాను. 2007లో స్టార్ట్ చేశాను. ప్రభుత్వం మాకు ఈ బిల్డింగ్ ఇచ్చారు. 2012లో ఒక పునర్వాస కేంద్రం స్టార్ట్ చేసాం. ఈ వరకు ఈ 10, 12 సంవత్సరంలో
మీ దగ్గర దగ్గర 4,000 మందికి మేము సాయం చేసాం. రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్స్కి, చిన్నపిల్లలకి, పేదోళ్ళకి, ముసలోళ్ళకి ఈ విధంగా మాకు ఫండింగ్ పట్టి మనం సాయం చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా మనం ఈ సెంటర్ కూడా ఇన్నోవేషన్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా మనం సాయం తీసుకున్నాం, బాగా సాయం చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం కొంచెం ముందుకు వస్తే ఈ రోడ్డు ప్రమాదం తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఏ విధంగా చేస్తే బాగుంటుందని బీయింగ్ స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మెంబర్ కొన్ని నా రిక్వెస్ట్, నా అపీల్ పెట్టాం. సో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. కొంచెం టైం పడుతుంది, కానీ అవడానికి నాకు అవకాశం ఉంది, నాకు నమ్మకం ఉంది. అవును. సో చూసుకుంటే మీ ఆలోచన చాలా గొప్పది. 2007లో మీకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదని ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడుకొచ్చి ఎంతవరకు, అంటే ఇప్పుడుకొచ్చి మీకు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అయితే వచ్చి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సాయం చేశారు? ఎస్, చూడండి, రోడ్డు ప్రమాదంలో జరిగితే 70% నాలాగా స్పైనల్ కార్డ్ ఇంజురీ. ఓకే. కానీ దాంట్లో కూడా చాలామందికి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ, స్పైనల్ ఇంజరీ 70-80% వెళ్ళిపోతాయి. మిగిలింది 30% కొంతమంది చేతులు కట్ అయిపోతుంది, కొంతమందికి కాలు పోతాయి, కొంతమందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కొంతమందికి అసలు మంచం దిగలేరు, కొంతమందికి అది క్యూర్ ఉండదు. కానీ ముఖ్యంగా ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఎక్కువ శాతం ఉండటం వల్ల ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ కోసం రిహాబిలిటేషన్ చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, ఒడిశాలో కానీ ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ మీద పునర్వాస కేంద్రం ఎక్కడా లేదు. మనం ఇప్పుడు సెంటర్ స్టార్ట్ అయ్యి గత 12 to 15 years అయింది. దగ్గర నా దృష్టిలో మేము మా బడ్జెట్ చూసి ఒక 3,000 మందికి, 3,400 మందికి మేము వాళ్ళకి సాయం చేసాం. కొంతమందికి 3,400 మందికి, కొంతమంది కౌన్సిలింగ్ చేసాం, కొంతమందికి రిహాబిలిటేషన్ ఇచ్చాం, కొంతమందికి మనం డివైసెస్ ఇచ్చాం, చాలా మందికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇచ్చాం. కొంతమంది మాదర్స్ లేనప్పుడు వాళ్ళకి బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ పంపించాం. చాలా మందికి వీల్ చైర్స్ ఇచ్చాం. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్ రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మన సెంటర్ ముందుకు వచ్చాం. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ 2007లోనే స్టార్ట్ అయ్యింది. ఈ రిహాబ్ సెంటర్ 2012లో ఇచ్చారు. హుదూద్ సైకిల్ తర్వాత 2015 నుంచి మేము స్టార్ట్ చేశారు. ఇక్కడ అనేది పనులు అనేది స్టార్ట్ చేశారు. అవునండి. ఇప్పుడు ఇన్నోవేషన్ కోసం మళ్ళీ 2 years పట్టింది. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఒక 1 week తీసుకోండి. ఈ 1 weekలో ఎంత రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి? మీకు ఎంతమంది విక్టిమ్స్ వచ్చారు? రోజు మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. మాది ఒక సబ్ సెంటర్ పెట్టాం, రిఫరల్ సెంటర్ కేజీహెచ్లో పెట్టాం. మేము మా టీం కూడా వెళ్తూ ఉంటారు కేజీహెచ్ హాస్పిటల్కి, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి. ప్లస్ మాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి, మా హెల్ప్లైన్ నెంబర్ ఉంది కాబట్టి. ప్రతిరోజు ఒకరు ఇద్దరు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి పాత కేసెస్ ఉంటాయి, కొంతమంది కొత్త కేసులు ఉంటాయి. కానీ ఇక్కడ మా సెంటర్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయిన వెంటనే మేము సాయం చేయలేము. అది వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, సర్జరీ అవ్వాలి, ఒక స్టెబిలైజ్ అయితే కానీ అప్పుడు తీసుకొని ఇక్కడ చేస్తాం. కానీ మా దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు దగ్గర 650 మంది స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఈ మనం 3 జిల్లాల్లో ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, వైజాగ్ డిస్ట్రిక్ట్లో. ఈ 3 డిస్ట్రిక్ట్ 4 కలిపితే 360 మంది, 6 నుంచి 650 మంది వరకు స్పైనల్ కార్డ్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇప్పుడు ఇక్కడ పునర్వాస కేంద్రానికి పిలిచి వాళ్ళకి తక్షణ చికిత్స ఇస్తాము.